అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకవేళ జరిగితే ఆపద నుంచి తక్షణం బయటపడేందుకు మార్గాలున్నాయా? పరికరాల పనితీరు ఎలా ఉంది? వాటిని ఎలా వాడాలి? విద్యాసంస్థలు పునః ప్రారంభం కావడంతో ఈ అంశాలన్నింటిపై అగ్నిమాపక శాఖ అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో తనిఖీలు చేపడుతున్నారు. లోటుపాట్లపై యాజమాన్యాలను అప్రమత్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా అగ్ని ప్రమాదాల నియంత్రణపై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామంటున్న అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు పాఠశాల బాట పడుతూ ఉన్నారు. అసలు పాఠశాలల్లో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు అని అగ్నిమాపక శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. పాఠశాలలకు, కళాశాలల యాజమాన్యాలకు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అని తెలిపేందుకు మనతోటి అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు పాఠశాలల్లో అగ్నిమాపక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి, ఎటువంటి పరికరాలు అందుబాటులో ఉండాలి? ప్రతి స్కూలులో కూడా 2 మెట్లు ఉండాలి. తర్వాత క్లాస్ రూమ్స్, ప్రతి క్లాస్ రూమ్కు 45 మంది స్ట్రెంత్ దాటిన తర్వాత 2 డోర్లు ఉండాలి. అంటే 2 ఎగ్జిట్ కానీ ఒకటి ఎంట్రెన్స్ కానీ ఒకటి 2 ఉండాలి. సో అదేవిధంగా మెట్లు స్పేసియస్గా ఉండాలి. దగ్గర 1.5 మీటర్స్ విడ్త్ ఆఫ్ స్టైర్ కేస్ ఉండాలి. అలాంటివి 2 స్టైర్ కేసులు ఉండాలి, ఎందుకంటే స్టూడెంట్లు ఈజీగా ఎస్కేప్ కావడానికి. ఇలాంటి జాగ్రత్తలు చెప్తూ మేము ప్రతి స్కూలుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. స్కూల్ మేనేజ్మెంట్లు కూడా మాతో చాలా కొలాబరేటివ్గా ఉంటున్నారు. వాళ్ళకు కమర్షియల్ ఎలిమెంట్ కంటే కూడా అక్కడికి వచ్చే స్టూడెంట్ లైఫ్ సేఫ్టీని మేము ఎన్షూర్ చేసుకోవాలి. మేము తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మీరు స్కూల్లో జాయిన్ చేయించే ముందు ప్రతి స్కూల్లో కూడా అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటిస్తున్నారా, లేదంటే ఏమన్నా వైలేషన్స్ ఉన్నాయా, అగ్నిమాపక శాఖ తరపున నిరభ్యంతర పత్రం ఉందా లేదా, వాళ్ళకు మీరు కూడా ఒక్కసారి ఎన్షూర్ చేసుకోండి. సో అది తీసుకోగలిగితే మేనేజ్మెంట్కి కూడా బాధ్యత పెరుగుతుంది. ముఖ్యంగా మేము జనవరి నుంచి చాలా మ్యాసివ్గా వెళ్తున్నాం పబ్లిక్లకి. ప్రతి ఫైర్ స్టేషన్ ఏరియాలో నెలకు 4 స్కూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలి. ఈ విధంగా స్టేట్ వైడ్ 175 ఫైర్ స్టేషన్స్ లిమిట్స్లో కూడా చేస్తున్నాము. ఇప్పటికీ 3600 స్కూల్స్ను కంప్లీట్ చేశాము. ఆ స్కూల్ని బట్టి, అంతస్తులను బట్టి వాటిల్లో ఉండాల్సిన పరికరాలు ఏ విధంగా ఉండాలి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నామ్స్ ప్రకారం మేము గ్రౌండ్ ఫ్లోర్ వరకు, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటే సరిపోతుంది. ఒక 10,000 లీటర్స్ వాటర్ సంప్ ఉండి, చిన్న 5 HP మోటార్ ఉండి, ఎక్స్టింగ్విషర్స్ ఉంటే గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ వరకు సరిపోతుంది. అదే 15 మీటర్స్ బిలో అయినప్పుడు దగ్గర ఒక 10,000 లీటర్లు టెర్రాస్ ట్యాంక్ ఉండి, వాటికి హోజరీలు ప్లస్ బూస్టర్ పంప్ ఉంటుంది. సో అది అరేంజ్ చేసుకోగలిగి ప్రతి ఫ్లోర్లోనూ ఫైర్ ఎక్స్టింగ్విషర్ను పెట్టగలిగితే ఆల్మోస్ట్ ఆల్ అది ఒక సేఫ్టీ కవర్ కిందకి వచ్చేస్తుంది. ఇంకా 24 మీటర్స్ 30 మీటర్స్ వరకు కోడ్స్ అలౌ చేస్తున్నాయి. అంతకంటే ఎక్కువ హైట్ బిల్డింగ్స్ను అలౌ చేయడం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ అంత పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏదన్నా అపాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేషనల్ బిల్డింగ్ కోడ్స్ అన్నీ అవే సజెస్ట్ చేస్తున్నాయి. 30 మీటర్స్ వరకు లిమిట్ చేసి ఉన్నాయి స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ. ఎక్కడన్నా కొన్ని చోట్ల చేయకపోతే నోటీసులు అలాంటివి ఇవ్వడము, దాన్ని ఫోల్డ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికి స్కూల్స్ వరకు, కాలేజెస్ వరకు 80% ఆఫ్ ఫైర్ సేఫ్టీ కంప్లైంట్స్ని తీసుకురావడం జరిగింది. దీని ఎలా సాధ్యమైందంటే 1 to 1 ఎక్కువ మేనేజ్మెంట్లతో ఇంటరాక్ట్ కావడము, వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి స్టూడెంట్ యొక్క సేఫ్టీని గురించి వాళ్ళకు చెప్పడం వల్ల చాలా వరకు ఆ పోల్లోకి వచ్చారు. మిగతా ఒక 20-25% ప్రాబ్లం ఉంది, వాటిని కూడా పోల్లోకి తీసుకురావడం ప్రయత్నం చేస్తాం. పాఠశాల సిబ్బందికి ఎటువంటి శిక్షణనిస్తారు? ఈ మధ్య మేము జనవరి నుంచి మేము చేస్తున్న స్కూల్ మాక్ ఎక్సర్సైజెస్లో ప్రతి స్టూడెంట్ టీచర్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం.
వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏముంది, ఆ ఎక్విప్మెంట్ ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి, ఇక్కడ ఆ టైంలో ఎవరు లీడర్గా యాక్ట్ చేయాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. రెస్క్యూ టీం ఉంటుంది, తర్వాత ఫైర్ ఫైటింగ్ టీం ఉంటుంది, ఎవాక్యుయేషన్ టీం ఉంటుంది. ఇలా టీమ్స్ను విడిదీసి టీచర్ను స్టూడెంట్ను టైఅప్ చేస్తున్నాం ప్రతి స్కూల్లోనూ. స్టూడెంట్కి కూడా మేము మొన్న ఏప్రిల్ 14th to 20th వరకు ఎస్ఏస్ కండక్ట్ చేశాము, కార్టూన్స్ కండక్ట్ చేశాము. మేము ఒకటి జింగిల్ కూడా ఒకటి తయారు చేయించాము, ఒక 2 minutes జింగిల్ ఉంది. సో ఆ జింగిల్ని కూడా మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ డిస్ప్లే చేశారు. ఈసారి ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఒక 2-3 జింగిల్స్ ప్రిపరేషన్ చేస్తున్నాం మేము. వాటిని తీసుకొని అగ్ని ప్రమాదం పైన వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఏ విధంగా ఎస్కేప్ కావాలి, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, వీటిని కూడా జంగిల్ రూపకంగా తీసుకొచ్చి ప్రతి స్కూల్లో కానీ రిక్వెస్ట్ చేసి వాళ్ళను ఒక డేలో తీసుకుంటే ఒక పీరియడ్ అగ్నిమాపక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద తీసుకొని వాళ్ళకు వీడియోలు కానీ టీవీల్లో కానీ ప్లే చేసి చూపించాలనే టాస్క్తో వెళ్తున్నాము. సో ఇదిగిన సక్సెస్ అయితే పిల్లల్లో ఒక అవేర్నెస్ అనేది తీసుకురాగలిగినామనే కాన్ఫిడెన్స్ మాకుంటుంది. పాఠశాలలపై ఎప్పటికప్పుడు అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీ చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఏ విధమైనటువంటి పరికరాలు అక్కడ ఉండాలి, వాటి వినియోగం ఎలాగా అనే విషయాలన్నింటినీ నేర్పుతున్నామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.